12వ తారీఖున మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ఈ యొక్క ప్రాంగణాన్ని ఇవ్వటం జరిగింది. మేమందరం రైతులు, ఇక్కడ ప్రాంగణాన్ని రైతులు అందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రమాణ స్వీకారం ఇక్కడ పెడదామంటే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చూసి ఈ సైట్ బాగుంది, వాస్తు ప్రకారం ఉందని చెప్పి అడిగితే దాని మీద మేము చాలా సంతోషంగా రైతులందరం ఒకటి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఇక్కడ రేపు 12వ తారీఖున ప్రమాణ స్వీకారానికి మన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావటం, అలాగే రేపు వస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు మన ప్రధాని ఆయన రావటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ అలాగే మా ఊర్లో గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో ఈ యొక్క సభా వేదిక, ప్రమాణ స్వీకార వేదికని ఏర్పాటు చేసుకోవడం, అది కూడా మా యొక్క భూముల్లో పెట్టుకోవడం మేము ఇవ్వటం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇది రాక్షస పరిపాలన పోయి రాముడి పరిపాలన వస్తుందని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ ప్రమాణ స్వీకారానికి ఒక పండగలాగా చేసుకుంటా ఉన్నారు. ఎల్లుండి పాలనాధ్యక్షుడికి జరిగే పట్టాభిషేకానికి గన్నవరం వేదిక ముస్తాబవుతుంది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, రేపు ఈవినింగ్ కల్లా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అవుతాయి. వచ్చిన అతిథులకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఏ పనులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం ఈ రాష్ట్ర ప్రజలు గత 2-3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. దానికి వేదిక గన్నవరం అవటం చాలా ఆనందంగా ఉంది. గతంలో చంద్రబాబు గారి వేదనకి, చంద్రబాబు గారి కన్నీటికి కారణం, చంద్రబాబు గారి భీషణ ప్రతిని శాసనసభలో చేయడం కారణం, ఆ రోజు గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కారణం. అదే గన్నవరంలో చంద్రబాబు గారు మళ్ళీ 4వ ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని, రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మా గన్నవరం వేదిక అవడం అదృష్టంగా భావిస్తూ, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి గెలిపించి, చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. అది అభివృద్ధి రూపంలో, అభివృద్ధి దిశగా గన్నవరాన్ని పరుగులు పెట్టిస్తారు. ప్రభుత్వం మద్దతుతో చంద్రబాబు గారు ఆశిస్తున్నారు, లోకేష్ బాబు నాయకత్వం. అలాగే అయోధ్య ప్రజలు శ్రీరాముడు వనవాసాన్ని ముగించుకుని వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు బయటకు వచ్చి శ్రీరాముడు పట్టాభిషేకం కోసం ఎలా ఎదురు చూశారో, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూసిన పరిస్థితి. అది ఎల్లుండి చంద్రబాబు గారి పట్టాభిషేకం, అలాగే ఆంధ్రజాతి కీర్తి పతాక అభివృద్ధి విధాత, అలాగే ఆగిపోయిన అభివృద్ధిని ఇక సాగిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్న భవిష్యత్తు రీతిలో భారీ ఓట్ల వ్యత్యాసం ఉంది. అలాగే ఎప్పుడు రాని మెజారిటీ ఇచ్చిన పరిస్థితి. నేను 94 రిపీట్ అవుద్ది, ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని పలు మీడియా సమావేశాల్లో చెప్పాను. దానికన్నా ఎక్కువగా మెజారిటీ సీట్లు, మెజారిటీ ఓట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అలాగే గన్నవరంలో ఎప్పుడూ లేనంత మెజారిటీని ఇచ్చి నన్ను శాసనసభకి ఎన్నుకున్న గన్నవరం ప్రజలకి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, నీ రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా, గన్నవరం నుంచి నువ్వు పులివెందు నుంచి శాసనసభకు వస్తావు, నేను గన్నవరం నుంచి శాసనసభకు వస్తాను, శాసనసభలో నేను కలుస్తానని చెప్పాను. నేను చేసిన ప్రతిజ్ఞను కూడా నెరవేర్చిన గన్నవరం నియోజక ప్రజలకి సెల్యూట్ చేస్తున్నాను. అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం. గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉండటం భౌగోళికంగా గన్నవరం నియోజకవర్గానికి కలిసి వచ్చే అంశం. హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయం కానివ్వండి, పరిశ్రమలు తీసుకొస్తాం కానీ, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని డెవలప్ చేయడం కానీ, వేరనగూడు స్ట్రెచ్ డెవలప్ చేయడం కానీ, అలాగే బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్గా మార్చడం కానీ, ఏలూరు కన్నల మీద రామవరపోడి వెనకబడి వంతులు నిర్మించడం కానీ, పోలవరం కుడికాలంలో ఏలూరు కాలువతో అనుసంధానం చేయడం కానీ, ఇలాంటి ప్రజోపకార కార్యక్రమాలని రైతు సోదరుల కోసం, ఆరుగాల కష్టపడే రైతు సోదరుల కోసం నేను ఈ 5 సంవత్సరాలు చాకరీ చేస్తానని మీకు తెలియజేస్తాను. అలాగే గన్నవరం ప్రజలు ఎవరైతే మ్యాండేట్ ఇచ్చారో, రోజున చంద్రబాబు గారికి వేదన మిగిల్చారో, అదే గన్నవరం ప్రజలు నన్ను చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇచ్చారు. ఈ నియోజకవర్గాన్ని నేను కూడా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల అవసరాలే లక్ష్యంగా, వాటిని తీరుస్తాకి, ప్రజోపకార కార్యక్రమాలు చేయడానికే నా 5 సంవత్సరాల పదవీ కాలను వినియోగిస్తానని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
రాలేను.